ప్రియ సహోదరుడు లింగయ్యన్న సువార్త వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెలు. ప్రాముఖ్యంగా మల్లమన్న మల్ల మల్లయ్యన్న, మల్లమ్మక్క వారిని ప్రేమించిన కుమారుడు లింగన్నను బట్టి వందనం చెల్లిస్తున్నాం. లింగన్నను బట్టి వారి గృహంలో ఈ స్వార్థ కూడా కలిగి ఉన్నాం. దయచేసి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రేమతో దేవుని మాటలు షడ్యంత్రం ద్వారా వస్తుండగా వినవలసిందిగా చేస్తున్నాము. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుంటాము. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన ప్రభా నీ పాంచ మరొసరుస్తున్నాము. ఇంతవరకు ఆచి కపడి భద్రపరిచినారు. దినములను ఆయుష్ కాలంలో పొడిగిస్తూ వచ్చినారు. గడిచిన సంవత్సరం అంతా కాపుదల భద్రతను గురించి మరొక సంవత్సరమును దయా కిరీటంగా ధరింపచేస్తూ వచ్చినారు. దయగల దేవా, సూర్యపేట కర్మేలెబ్రం ప్రార్థన మందిరము సంఘము పరిశుద్ధుల బట్టి వందనం చెల్లిస్తున్నాము. పరిశుద్ధులతో తీసుకొని వచ్చినారు. సువార్త కూడికల కృప చూపించండి. ఆయన కుటుంబంలో మీరు ఎన్నో మేలు చేస్తూ వచ్చినారు. ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగి నాయన హాస్టల్ విషయంలో కృప చూపించినారు. ఎన్నో శ్రమల గుండా నడిపిస్తూ వచ్చినారు. ఈ నాలో దయగల దేవా, నాయన మీరు కృప చూపించి ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి కూడా వందనం చెల్లిస్తున్నాము. కొంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రభువా, మీరు ప్రేమించి కృపలో భద్రపరుచుకొని నేను మీ యొక్క సన్ని తోడుగుంచి నీ మహిమను కనపరుచుకుంటూ వచ్చినారు. మళ్ళా ఎన్నలో తలలో ఉన్న ఆ డాటును కూడా మీరు తొలగించినారు నమ్ముచున్నాము. దయగల దేవా, నేను గత కాలంలో మల్లమ్మక్క తన కిడ్నీ ఆపరేషన్లు కూడా కృప చూపించినారు. మీరు అన్ని విధాలుగా తోడుండి కుటుంబ అక్కర్లు తీర్చి అవసరాలు తీర్చి నీ యొక్క ప్రేమను కనపరిచి నేను మీరెన్నో విషయాల్లో వారికి అద్భుత కార్యములు చూపిస్తూ వచ్చినారు. దానిలన్న తన జీవితంలో కూడా పొలము వ్యవసాయము చేసే విధానములో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వాటన్నిటినీ నాయన తనకు నష్టముగా కలిగి ఉండాలి. కానీ ప్రభువా, మీరు కృప చూపించి నష్టం లేకుండా నాయన మీరు పోషించి సంరక్షించిన విధానకే వందనం చెల్లిస్తున్నాము. నిజానికి ఇట్టి ఆశ్చర్య కార్యములు మీరు మాత్రము చేయగలరు. నశము దయగల దేవా, నాయన చవి చూడకుండా నాయన కాపుదల భద్రత అనుగ్రహించి ఈ కుటుంబము ఎడల మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశములు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ప్రాముఖ్యంగా ఈ యొక్క సాయంకాల సమయంలో సువార్త కూడిక కలిగి ఉండడానికి, కృతజ్ఞత కూడిక కలిగి ఉండడానికి కృప చూపించినారు. దయగల దేవా, మీ యొక్క సన్ని తోడుగుంచండి, మీ మహిమను కనపరచండి. చేరువచ్చిన బిడ్డలను బట్టి వందనం చెల్లిస్తున్నాము. రావలసిన వారిని నడిపించండి, రాలేకపోతున్న దయతో క్షమించండి. మార్గ మధ్యలో ఉన్న వారిని కూడా తోడుకొని రండి. శబ్దాంతరం ద్వారా వెలువడుతున్న మాటలను పాటలను జ్ఞాపకం చేసుకొని వినగలిగిన చెవులను గ్రహించే మనసును అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాం. శబ్దాంతరం ద్వారా వెలువడుతున్న మాటల వైపు వారు దృష్టించడానికి కృప చూపించండి. మీ సన్నిధితో తోడుగుంచండి. తెరవడిన ఆకాశమును మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
159 పెద్ద పట్ల పుస్తకంలో ప్రేమ మారవ. ప్రేమ గల నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా, నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. నీకముగరుజువాయెను ప్రాణమీచుట ద్వారనే. నీకముగరుజువాయెను ప్రాణమీచుట ద్వారనే. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అందరిని రక్షింపగోరి లోకమును ప్రేమించెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కపెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కపెను. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. బలమగు ఈ ప్రేమ మనలా క్రీస్తులో బంధించెను. బలమగు ఈ ప్రేమ మనలా క్రీస్తులో బంధించెను. వల్ల పడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. వల్ల పడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. తల్లి అయినా మరచుగాని నేను ఎన్నడు మరువను. తల్లి అయినా మరచుగాని నేను ఎన్నడు మరువను. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. తల్లి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను. వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము.
సోదరి రమ్మో, మీ జీవితము మారిపోవున్. సోదర సోదరి రమ్మో, మీ జీవితము మారిపోవున్. దీన మనసుతో రమ్మో, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనసుతో రమ్మో, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం. లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం. యేసు మాత్రమే ఇచ్చున్, యేసుని యొద్దనే దొరుకున్. యేసు మాత్రమే ఇచ్చున్, యేసుని యొద్దనే దొరుకున్. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచున్. యేసు మాత్రమే నిన్ను యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎన్నడు ఆకలి గొనని జీవాహారము నీకిచ్చున్. ఎన్నడు దాపిగొనని జీవాజలము నీకిచ్చున్. ఎన్నడు ఆకలిగొనని జీవాహారము నీకిచ్చున్. ఎన్నడు దాపిగొనని జీవాజలము నీకిచ్చున్. యేసు మాత్రమే ఇచ్చున్, యేసుని యొద్దనే దొరుకున్. యేసు మాత్రమే ఇచ్చున్, యేసుని యొద్దనే దొరుకున్. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. సోదర సోదరి రమ్ము, మీ జీవితము మారిపోవున్. సోదర సోదరి రమ్ము,
మనసుతో రమ్మో, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనసుతో రమ్మో, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ప్రియమైన టేకుమట్ల గ్రామ వాస్తవ్యులందరికీ లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో శుభములు తెలియపరుస్తుంటున్నాం. మీరందరూ బాగున్నారని తలస్తుంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆదరణను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ సూర్యాపేట నుంచి మీ మధ్యకు వచ్చి ఉంటున్నాం. దయచేసి ఒక పావుగంట 20 నిమిషాల పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను ఆలకించి అంగీకరించి మీ జీవితాలను చక్కదిద్దుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దానికి ఆధారంగా ఉండినట్లు పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలను మనమందరం కలిసి చదువుకుంటాం. ఒకవేళ మీ దగ్గర క్రొత్త నిబంధన గ్రంథం ఉన్నట్లయితే, బైబిల్ ఉన్నట్లయితే బ్లూ కలర్ అట్టేసి ఉంటుంది. దానిలో యోహాను సువార్త ఉంటుంది, మత్తయి, మార్కు, తర్వాత లూకా, తర్వాత యోహాను సువార్త అని రాయబడుతుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే దయచేసి 3వ అధ్యాయము 16-17 వచనాలను మాతో పాటు కలిసి చదవండి, ఆలకించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రభు సాయం కొరకు, నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల మా యేసుక్రీస్తు రాజా, నమ్మకమైన దేవా, సత్యస్వరూపి, ప్రేమామయుడా, ప్రేమాస్వరూపి, మీ యొక్క బంగారు పాదముల చెంత ప్రాణమిలుతూ యొక్క రాత్రికాల సమయంలో టీకుమట్ల గ్రామంలో దానియేలన్న వారి యొక్క గృహాన్ని ఆనుకొని ప్రభా మరి ఈ యొక్క గ్రామం అంతా సువార్త ప్రకటించాలని ఆశపడుతూ ప్రభా నీ పాద సన్నిధిని చేరుతుంటున్నాం. సహాయపడుతురండి. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దాని ద్వారా మాతో మా అందరితో మాట్లాడుతురండి. బలహీనుడను బలపరచండి, వాడుకోనండి. ఏం పలుకోవాల్సింది నాకు నేర్పించి మీరే బురగా నా నోటికి ఉండి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుచు శిలువ చాటును నన్ను మరుగుపరుస్తురమ్మని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు పాఠంలో ఉంటుంది, తెలుగు పాఠంలో గురజాడ అప్పారావు గారు అంటాడు, ఆయన దేశం అంటే మట్టి కాదోయ్,
దేశం అంటే మనుజులోయ్ అంటాడు. లోకము అనగా ఈ యొక్క ప్రపంచము ఇది మట్టి కాదు, దీనిలో మనుషులు అని మనుషులు నివసిస్తూ ఉంటున్నారు ఆయా ప్రదేశాల్లో. ఈ యొక్క లోకములో ఉన్న మనిషిని ప్రేమించటానికి ప్రేమామయుడైన దేవాతి దేవుడు తన సొంత కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపాడు. ఈ యొక్క లోకంలోనికి పంపటానికి కారణం ఏమిటనంటే, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించిపోకుండా నిత్య జీవము పొందినట్లు ఆయన ఈ లోకానికి పంపాడు. అంతేకాదు, తర్వాత వచనంలో రాయబడుతూ వచ్చింది, లోకములో ఉన్న మనుష్యుడు తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, తన కుమారుని ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చటానికి రాలేదు. లోకానికి ఆయన తీర్పు తీర్చటానికి రాలేదు. లోకములో ఉన్న మనిషిని ప్రేమించి, లోకములో ఉన్న మనిషిని ప్రేమతో రక్షించి, ఆయనకు తీర్పు తీర్చకుండా, మనుషునికి తీర్పు తీర్చకుండా రక్షణను అనుగ్రహించటానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇందులో ప్రేమ కనపడుతుంది. సాధారణంగా లోకములో అనేక రకాలైన ప్రేమలుంటాయి. భార్య భర్తల మధ్యన ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రుల మధ్యన ప్రేమ ఉంటుంది, అదేవిధముగా అన్నదమ్ముల మధ్యన ప్రేమ ఉంటుంది, రక్త సంబంధికుల మధ్యన ప్రేమ ఉంటుంది. అనేక రకాలైన ప్రేమలు ఉంటాయి. కానీ ఈ ప్రేమలు, భార్యాభర్తల మధ్యన ప్రేమ భార్య చనిపోయే వరకునో భర్త చనిపోయే వరకునో ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ వారు ఉన్నంత కాలమే ఉంటుంది. అన్నదమ్ముల ప్రేమ సాధారణంగా పెళ్ళయ్యే వరకే ఉంటుంది. వారికి ఇరువురికి పెళ్ళి అవుతుంది, వారి ఇరువురి మధ్యన సాధారణంగా ప్రేమ తగ్గిపోతుంది, పోతుంది. కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని యొక్క ప్రేమ నిత్యము ఉండే ప్రేమ. దేవుని యొక్క ప్రేమ తరతరాలు ఉండే ప్రేమ. ఇటు ప్రేమను పొందుకోవటానికి ఇక రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ గురించి అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, మనము దేవుని ప్రేమించితిమని కాదు. ఏం చేస్తూ వచ్చినాడు ఆయన అంటే, తానే మనలను ప్రేమించి. సాధారణంగా ఎవరైనా మనల్ని ప్రేమిస్తే వారిని ప్రేమిస్తాం. ఎవరైనా మన ఇంటికి ప్రేమతో పిలిచి భోజనం పెడితే తిరిగి వారు రుణం తీర్చుకోవాలని, వారు రుణం మనకు ఉండకూడదని మళ్ళీ ఇంకొకసారి వారిని పిలిచి ప్రేమతో వారికి భోజనం పెడతాం. కానీ ఇక్కడ రాయబడుతూ వచ్చింది, దేవాతి దేవుని యొక్క ప్రేమ మనము ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. పాపానికి ప్రాయశ్చిత్తము కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకములోనికి పంపెను. పాప ప్రాయశ్చిత్తము కొరకు ఈయన లోకానికి వచ్చినాడు. అంటే నా పట్ల ఆయన ఎంతో ఆసక్తిని కనపరుస్తూ వచ్చినాడు. ఇక్కడ చదవబడుతూ వచ్చింది కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనము మనం చదువుకుంటూ వచ్చినాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? నువ్వు ప్రేమించకపోయినా
నువ్వు ఆయనను ఇష్టపడకపోయినా ఆయనే నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. ఆయనే నన్ను ప్రేమించాడు. చూడండి, ఇక్కడ రాయబడుతూ వచ్చింది యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనములో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. కానీ దేవాతి దేవుడు మనుషుని ప్రేమిస్తే మనుషుడు ఏం చేస్తున్నాడు? వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తుంటున్నాడు. చీకటిలో ఏం చేయొచ్చు? సాధారణంగా చీకటిలో ఏం జరుగుతుంటాయి? దొంగతనాలు జరుగుతుంటాయి, హత్యలు జరుగుతుంటాయి, వ్యభిచారం జరుగుతుంటుంది. ఈ విధంగా చీకటిలో మానవుడు బ్రతుకుతుంటున్నాడు, చీకటినే ప్రేమిస్తున్నాడు, చీకటిలోనే ఉండాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ చక్కగా రాయబడుతూ వచ్చింది, మనుష్యులు వెలుగును ప్రేమింపక. ఎందుకు వెలుగును ప్రేమించట్లేదు? ఆ పైన రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, తమ క్రియలు చెడ్డమైనందున, తమ క్రియలు చెడ్డమైనందున మనుషుడు ఏం చేస్తున్నాడంటే వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నాడు, చీకటినే కోరుకుంటున్నాడు. ఇట్లాంటి మనుషుని కోసం, ఇట్లాంటి పాపములో ఉన్న మనుషుని కోసం, చీకటిని ప్రేమించే మనుషుని కోసం వెలుగై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగుగా, ప్రేమామయుడుగా, ప్రేమస్వరూపిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఇందులో ఏముందంటే ఒక ఆసక్తికరమైన ప్రేమ నా జీవితంలో కనపరుస్తుంటున్నాడు. ఒక ఆసక్తికరమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తుంటున్నాడు, నిన్ను ఆసక్తిగా కనుగొంటున్నాడు, నిన్ను ఆసక్తితో ఎదురు చూస్తుంటున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. రెండవ ప్రేమను చూద్దాం. మనం చూస్తూ వచ్చాం కదా, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అందులో ఏముందనంటే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఇది స్వచ్ఛమైన ప్రేమ, ఇది స్వచ్ఛమైన ప్రేమ. ఆయన ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. అంతేకాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 14వ వచనంలో ఆయన శక్తితో నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందుదురనియు, జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ నా జీవితంలో, క్రీస్తు ప్రేమ ఈ దినాన్న మేము క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారమై మీ యొక్క జీవితాల్లో కూడా ఆ యొక్క ప్రేమ రుచి చూడాలని, ఆ యొక్క ప్రేమను మీరు కలిగి ఉండాలని, ఆ యొక్క ప్రేమను మీరు గ్రహించాలని మేము మమ్మను ఆ యొక్క క్రీస్తు ప్రేమ బలవంతము చేయటాన్ని బట్టి మేము మీ మధ్యకు వచ్చి ఉంటున్నాం. మేము రుచి చూచిన ప్రేమ, మేము గ్రహించిన ప్రేమ మీరు కూడా రుచి చూడాలని ఆశపడుతూ మీ మధ్యకు వచ్చి ఉంటున్నాం. చూడండి, ఇక్కడ రాయబడుతూ వచ్చింది 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎందుకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంటే, నీవు నూతనంగా సృష్టించబడాలని, నూతన సృష్టి అవ్వాలని అనుకుంటూ రావచ్చు. నేను నూతనంగా మళ్ళీ పుట్టాలా, లేకపోతే నేను నూతనంగా జన్మించాలా అని అంటే అది కాదు. ఇక్కడ నీ జీవితంలో తల్లి గర్భములో పుట్టినావు. ఒక మహారాజు అంటాడు, గొప్ప దైవజనుడు దావీదు మహారాజు అంటాడు, నేను నా తల్లి గర్భం పాపము ద్వారా నేను తల్లి గర్భములో పుట్టి తిని, పాపము ద్వారా నా తల్లి నన్ను గర్భాన్ని ధరించింది అని చెప్తూ వస్తాడు. అవును, నిజముగా నా జీవితంలో పాపము ద్వారా, ఆ యొక్క పాపము పరిపక్వమయ్యట ద్వారా మరణాన్ని కలిగి ఉన్న వారుగా ఉంటూ వస్తున్నాం. అయితే
ఈ యొక్క సృష్టించబడిన మానవుడు పాపం నుంచి ఎలా విడుదల కలగాలి, పాపం నుంచి ఏ విధంగా ఈ యొక్క నా జీవితానికి ఆ నూతన సృష్టి అవుతామనంటే నీ యొక్క క్రియలు, చెడ్డమైన క్రియలు నూతనపరచబడాలి, మంచి క్రియలుగా జరుగుతూ రావాలి. మంచి చెడ్డగా ఉన్న క్రియలు మంచి క్రియలుగా మార్చబడుతూ రావాలి. ఏమిటా చెడ్డ క్రియలు? ఒకవేళ నీ జీవితంలో ఇది నువ్వు నీ చెడ్డ క్రియల ద్వారా అనేక మందిని ఇబ్బంది పెడుతుంటున్నావేమో. ఒక భర్తగా నీ ఇంటిలో నీవు చెడ్డ క్రియలు చేస్తూ, త్రాగుతూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఇంటిలో భార్యను బాధ పెడుతుంటున్నావేమో. ఒకవేళ నువ్వు యవనస్తుడిగా ఉండి నీ జీవితంలో అందరినీ బాధ పెడుతూ తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగిస్తుంటున్నావేమో చెడ్డ క్రియలతోటి. ఇది దేవుడు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. నేను అందరూ అసహించుకుంటున్నారేమో తల్లిదండ్రులు, ఒకవేళ అక్క చెల్లెండ్రుల మధ్యన, ఒకవేళ నీ జీవితంలో నన్ను అందరూ అసహించుకుంటున్నారే, నన్ను ఎవరు ప్రేమించేవారు లేరే, నా జీవితం ఇంతేనా, నేను ఈ యొక్క చెడ్డ క్రియల ద్వారా నేను పతనావస్థలోనికి వెళ్ళిపోతుంటున్నాను అని నీ జీవితంలో తలస్తుంటే, నీ క్రియలు చెడ్డవుగా కనబడుతుంటే, నీవు నూతన సృష్టి కావాలని దేవుడి లోకంలోనికి 2023 సంవత్సరాల క్రితం వచ్చినాడు. నూతన సృష్టి, క్రొత్తగా నువ్వు జన్మించాలి. క్రొత్తగా నీవు దేవుని యొక్క విషయాలు గ్రహించి నీ యొక్క పాత జీవితం అంతా చనిపోయి నూతన వ్యక్తిగా ఉంటూ రావాలి. నూతన వ్యక్తిగా నువ్వు చేయబడుతూ రావాలి. అప్పటి వరకు నిన్ను అసహించుకున్నవారు, అప్పటి వరకు నువ్వంటే ఇష్టపడిన వారు, నిన్ను ప్రేమించిన వారు, నువ్వు ఈ దినాన్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ప్రేమను రుచి చూస్తే నీ యొక్క జీవితంలో చెడ్డ క్రియలు తీసివేసి మంచి క్రియలు కలిగి జీవిస్తానని ఒప్పుకుంటే, యేసు ప్రేమను రుచి చూస్తే ఈ దినాన్న నీ జీవితంలో ఒక పండుగ దినమే. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఒక పండుగ దినమే. ఆయన శక్తిగల ప్రేమతో నిన్ను పిలుస్తుంటున్నాడు. ఆయన ప్రేమ శక్తివంతమైనది. నీ క్రియలు, చెడ్డవైన క్రియలను తీసివేయటానికి ఒక శక్తిమంతుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వస్త్రములో శక్తి ఉంది, ఆయన ఉమ్మిలో శక్తి ఉంది, ఆయన యొక్క తాకిడిలో శక్తి ఉంటూ వస్తుంది. ఆ శక్తి కలిగిన ప్రేమ, ఆ శక్తితో నీ యొక్క జీవితాన్ని మార్చాలని ఇది ప్రేమమయుడు నీ యొక్క గృహంలోనికి వచ్చి ఉంటున్నాడు. తర్వాత ఇంకా ఆయన నా జీవితంలో ఏం చేస్తూ వచ్చినాడనంటే, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎప్పుడు చనిపోయాడు? మనం ఇంకను పాపులమై ఉండగానే. క్రీస్తు నీ కొరకు, నా కొరకు చనిపోతూ వచ్చాడు. పాపిని ఇందాక చదువుతూ వచ్చాం ఏమని, ఆయన లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, ఈ పాపి కొరకు ఆయన మరణించడానికి వచ్చినాడు, ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. ఒక పాపి విషయమై ఆయన ఎంతో ప్రత్యేకత కనబరుచుకుంటూ వచ్చినాడు. మంచివాని కొరకు ఒకడు చనిపోవట, మంచివాని కొరకు ఒకడు చనిపోవట అరుదు. కానీ ఏదైనా ఒక పాపి విషయమై చనిపోవటం అనేది అది దుర్లభం. వాడు చచ్చాడా? చనిపోతే చనిపోయినాయి, పీడ విరగడైంది అంటారు.
కానీ ఇట్లాంటి మనుషుని కోసం, చెడ్డమైన మనుషుడి కోసం ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన పుట్టుక కలిగిన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వ్యక్తి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో పాపి కొరకు మరణించాడు ఆయన. ఇక్కడ ఎందుకు అనంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోతూ వచ్చాడు. అదేవిధంగా ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాం. ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చినాం. ఆయన ఈ లోకానికి ఎందుకు ప్రేమమయుడిగా, ఆయన ఒక త్యాగభరితమైన ప్రేమను కనపరచడానికి వచ్చినాడంటే, మనల్ని నీతిమంతులుగా తీర్చటానికి. ఆయన నీకు నాకు సమ్మతిని కలుగజేస్తూ వచ్చాడు. తర్వాత చూద్దాం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. మనల్ని తీర్పులో నుంచి విడుదల కలిగించడానికి, తీర్పు నుంచి విడిపించడానికి ఆయన ఎట్లా వచ్చినాడంటే, పరిపూర్ణమైన ప్రేమ ఆయన నీ నా జీవితంలో కనపరుస్తూ వచ్చాడు. అంటే ఆయన సంపూర్ణముగా నిన్ను ప్రేమించినాడు. ఆయన ప్రేమలో ఏ లోపము లేదు. ఆయన ప్రేమ కొద్దిగానే ఉండి కొద్దిగా ఉండనిది కాదు. ఆయన పరిపూర్ణమైన ప్రేమతో నిన్ను ప్రేమించడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన నీ జీవితంలో తీర్పు నుంచి విడుదల కలిగించడానికి ఈ లోకానికి వచ్చినాడు. చివరికి ఒక విషయం చెప్పి ముగిస్తాను. అది నాలో కొద్ది కాలం క్రితం ఒక 20 అన్నదమ్ములు ఒకే ఇంటిలో నివసిస్తుంటున్నారు. ఆ యొక్క గృహంలో 20 ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు అన్నదమ్ములు. అన్న మంచి బాధ్యత గల వృత్తిలో ఉంటూ, ఒక న్యాయవాదిగా, లాయర్గా లేదా ప్లేడర్గా ఉంటూ తన యొక్క ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తుంటున్నాడు. తమ్ముడు చదువుకుంటున్నాడు. తమ్ముడు కూడా చక్కగా విద్యాభ్యాసం చేస్తూ జీవిస్తూ ఉన్న సమయంలో ఒకరోజు అనుకోకుండా తన క్రియలు చెడ్డవగా మార్చబడుతూ వచ్చినాయి. ఫ్రెండ్స్ జతపడుతూ వచ్చినాడు. మరి ఇంజనీరింగ్ చదువుతున్నాడేమో, లేకపోతే ఏదైనా డిగ్రీ చదువుతున్నాడేమో, హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నాడు. కాలేజీల్లో ముందుగా త్రాగుడు అలవాటు అవుతూ వచ్చింది. తర్వాత ఆ త్రాగుడు తాగటానికి పైసల కోసం దొంగతనాలు అలవాటు పడుతూ వచ్చినాడు. చదువు సాగట్లేదు, అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతూ వచ్చాడు. సరే, ఈ విధంగా ఉంటూ వచ్చినప్పుడు ఒక దినాన ఒక దొంగతనం చేస్తూ ఉన్న సమయంలో ఎవరైతే ఆ యొక్క పర్స్ కొట్టేస్తున్నాడో ఆ వ్యక్తిని అనుకోకుండా పొడవాల్సి వచ్చింది, చంపేయాల్సి వచ్చింది. ఆయనను పొడుస్తూ వచ్చాడు కత్తితో. తన యొక్క వస్త్రమంతా రక్తమయమైపోతూ వచ్చింది. అది బహిరంగ ప్రదేశంలో ఆయన చేసిన దాన్ని బట్టి పోలీసులు ఆయన తరుముకుంటూ వచ్చారు. తరుముతున్నారు పోలీసులు. ఈయన పరిగెడుతున్నాడు. ఇంటికి వెళ్ళాడు. అన్నా తలుపు తీ అని చెప్తూ వచ్చాడు. నా తమ్ముడు స్వరం అని విని అన్న తలుపు తీశాడు. ఈ లోపల అన్న నీతో మాట్లాడాలి అన్నాడు. తన యొక్క పరిస్థితిని చూసి ఏంట్రా ఈ రక్తం అన్నాడు. నీకు తర్వాత చెప్తానంటే డోర్ వేసి అన్న నేను అనుకోని పరిస్థితుల్లో ఒక వ్యక్తిని చంపేశాను, అయ్యే రక్తం మరకలు, ఇదిగో కత్తి అని చెప్తూ ఆయనతో మాట్లాడుతుంటే, సరే నువ్వు వెళ్ళు, బట్టలు మార్చుకో అన్నాడు. ఆయన లోపలికి వెళ్ళాడు. స్నానానికి
ఆ బట్టలు అన్న వేసుకుంటూ వచ్చాడు, కత్తి తన చేత పట్టుకున్నాడు. ఈ అన్న డోర్ వేసాడు కదా తమ్ముడు, ఇంతలో పోలీసు వాళ్ళు వచ్చారు, డోర్ కొట్టారు. ఫలానా సెంటర్లో వ్యక్తిని పొడిచింది నువ్వే కదా? అవును నేనే, ఇదిగో నా వస్త్రాలు చూస్తున్నారు కదా, ఇదిగో కత్తి, నేనే ఆయన చంపుతూ వచ్చాను అని తమ్మునికి బదులుగా ఈ అన్న వెళ్ళి అరెస్ట్ అవుతూ వచ్చాడు. కొంతకాలానికి ఆయనకు హత్య చేసిన దాన్ని బట్టి మరణశిక్ష, ఉరిశిక్ష విధించబడుతూ వచ్చింది. మరణశిక్షకు ముందు ఆయనను ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసి అంతా ఈయన చంపాడని నిరూపితమైతే వచ్చింది. తనను ఉరి తీస్తూ వచ్చారు. ఈ విషయం తమ్ముడికి తెలిసింది. తమ్ముడికి తెలిసి పరుగున వెళ్తూ వచ్చాడు ఉరికంబం మీద వ్యక్తి అన్న దగ్గరకు. అన్నా, నేను కదా చంపింది, నేను కదా చనిపోవలసింది, నాకు బదులుగా నీవు నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావే, నిన్ను ఉరి తీసినారా అని బోరును విలపిస్తూ వచ్చినాడు. అయిపోయింది, సమయం అయిపోయింది. తన యొక్క తమ్ముని కొరకు అన్న తన యొక్క ప్రాణాన్ని పణముగా పెడుతూ వచ్చినాడు. ఆ యొక్క తమ్ముడు ఆ యొక్క మరణం నుంచి తప్పించబడాలని, తను నిర్దోషిగా ఉండాలని ఆ తమ్మునికి బదులుగా అన్న దోషి అయిపోతూ వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పాపి విషయమై పాపిని పాపము నుంచి విడిపించి తప్పించాలని ఈ పాపికి బదులుగా ఆయనే ప్రాయశ్చిత్తం అయిపోతూ వచ్చాడు. ఆయనే నీ యొక్క జీవితానికి మోక్షాన్ని ఇవ్వాలని, తీర్పు నుంచి తప్పించాలని, ఉరి నుంచి తప్పించాలని, మరణం నుంచి తప్పించాలని ఆయనే ఈ పాపపు వస్త్రాన్ని కప్పుకుంటూ వచ్చాడు. నీ యొక్క చేతులు కాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళ యొక్క కాళ్ళల్లో చేతుల్లో శీలలు గుచ్చబడుతూ వచ్చినాయి. తల ద్వారా తలంపు ద్వారా చేసిన పాపాన్ని బట్టి తలలో ముండ్ల కిరీటం పెట్టబడుతూ వచ్చింది. పక్కన బల్లెం పోటు ఆయన దాహముతో చేదు చిరకను త్రాగుతూ వచ్చాడు. వీపు మీద కొరడా దెబ్బలు, ఒకటి తప్పుకున్నపై కొరడా దెబ్బలు ఆయన పొందుతూ వచ్చాడు. ఈ విధముగా తన దేహానంతటిని నీ కొరకు చిందించినాడు. ఆ అన్న తమ్ముని కొరకు చనిపోయిన రీతిగా తండ్రిగా, తల్లిగా, అన్నగా, అక్కగా నీ కొరకు 2023 సంవత్సరముల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు యవనస్తుడిగా 33.5 సంవత్సరముల నడి వయసులో మరణించాడు. కారణం నిన్ను రక్షించాలని, నిన్ను ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇందులో ప్రేమ కనబడుతుంది, సంపూర్ణమైన ప్రేమ కనబడుతుంది. సోదరుడ సోదరి మాటలు వింటూ వస్తున్న నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమను నీవు గుర్తించవా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ఇదేనా నువ్వు పెడిచేవని పెడతావా? ఒకవేళ నేను భార్య అసహించుకుంటుందేమో, భర్త నిన్ను అసహించుకుంటున్నాడేమో, పిల్లలు తల్లిదండ్రులు అసహించుకుంటున్నారేమో, నా జీవితానికి చావే శరణ్యం అని దినాన్ని నువ్వు అనుకుంటే, నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, ఆయన ప్రేమాస్వరూపి అని. ప్రేమాస్వరూపి అని. సోదరుడా, ఎవరు ప్రేమించకపోయినా ప్రేమించే వ్యక్తి నీ ముందు నిలబడి నిన్ను ప్రేమతో చేతులు చాస్తూ వచ్చినప్పుడు నువ్వు యొక్క ప్రేమను గుర్తించి ఆయనను హత్తుకోవా? ఆయనను గుర్తించవా? నీ కొరకు చెడ్డవైన క్రియలు కలిగి ఉన్న నీ కొరకు ఒక మంచి వ్యక్తి మరణిస్తే, ఒక మంచి వ్యక్తి నీ కొరకు నిన్ను ప్రేమిస్తే, ప్రేమతో ఆయన మరణిస్తే, ఆయన ప్రేమను నువ్వు పెడచెవిని పెడతావా? ఒకవేళ నువ్వు యవనస్తుడిగా ఉంటే నీ యవనేచ్చిన వల్ల చెడిపోతూ వచ్చినావేమో. ఒకవేళ నీ జీవితంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంటే నువ్వు ఒక బాధ్యత నుంచి తప్పుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినావేమో. నీ క్రియలు చెడ్డవిగా కనబడుతున్నాయేమో. ఈ చెడ్డవైన క్రియల నుంచి విడిపించడానికి ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ప్రేమతో 2 చేతులు చాచి
ఆయన పిలుస్తుంటున్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువలో ఆకాశానికి భూమికి మధ్యన శాపగ్రాహిగా వేలాడుతూ చాచిన చేతితో, ప్రియుడా ప్రియుడా ప్రియుడా, నేను ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్నాను, నేను మరణం వరకు నేను ప్రేమిస్తుంటున్నాను, నాలో ప్రేమ ఉన్నదని చాతిని చేతితో ఆయన నిన్ను పిలుస్తుంటున్నాడు. ఇట్లాంటి వ్యక్తిని సిలువ వేసే సమయంలో ఒక పరిశుద్ధుడైన వ్యక్తి అంటున్నాడు, ఆయన తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు అంటున్నాడు. ఈ ప్రేమలో క్షమించే ప్రేమ గొప్ప ప్రేమ. ఈయన ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి. ఇంత గొప్ప ప్రేమను నువ్వు పెడచెవిని పెడితే ఈ దినము నీది కాదు, ఈ దినము నీది, రేపటి దినం నీది కాదు. రేపేమైపోతామో తెలియదు. చెప్పే నేను ఉండొచ్చు, వినే మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను కూడా ఉండకపోవచ్చు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. జనవరి 1వ తారీఖు జపాన్లో ఎంతో పెద్ద భూకంపం వచ్చింది. అనేక మంది చనిపోతూ వచ్చారు. వారు దేవుని ఎరగకుండా చనిపోతే తీర్పులోనికి వెళ్తారు, దేవుని ఎరిగి చనిపోతే నిత్య జీవంలోనికి వెళ్తారు. నేను దేవుని ఎరిగినాను, ఇది నేను చనిపోతే ఆ యొక్క నిత్య జీవంలో ఉంటాననే నిరీక్షణ నాకు కలుగుతూ వచ్చింది. ఆ నిరీక్షణ నీవు కూడా పొందుకోవాలని, నీవు కూడా ఆ యొక్క నిరీక్షణను కలిగి ఉండాలని, పాపము నుంచి, శాపము నుంచి, తీర్పు నుంచి విడిపించబడాలని, పరలోక రాజ్యంలోనికి నీవు వెళ్ళాలని ఇది నాన్న ప్రేమామయుడైన ప్రేమ స్వరూపి అయిన దేవాతి దేవుని యొక్క మాటలు నీకు వినబడుతూ వస్తున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించు, ఆయన యొక్క హృదయంలోనికి చేర్చుకో. నీ హృదయంలో శాంతి, నెమ్మది, సమాధానము అన్నీ కలుగుతాయి. దేవుడి మాటలను దీవించిన గాక. మీ కొరకే ప్రార్థన చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దాసుని ద్వారా నాయన తండ్రి మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు. ఇటేకు మట్ల గ్రామ ప్రజలు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించినారని నమ్ముచున్నాం. ప్రేమా స్వరూపివని తండ్రి, ప్రేమగల దేవుడవని, ప్రేమామయుడవని నాయన తండ్రి, బలవంతమైన ప్రేమను మా మీద నాయన చూపించే దేవుడవు ప్రభా. నాయన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. పరిపూర్ణమైన ప్రేమను అనుగ్రహించే దేవుడు అని ఆయన మీరు మాకు బయలుపరిచినారు, అందుని బట్టి వందనాలు. అందుకే ప్రభా మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ప్రాణమంతా పెడుతూ వచ్చినావు, నీ రక్తమంతా కారుస్తూ వచ్చినావు. అందుని బట్టి వందనాలు ప్రభా. ఇంతగా ప్రేమించిన దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్నవారిలో కూడా తండ్రి, ఎవరైతే బలహీనలతో, ఎవరైతే పాపముతో ప్రభా నాయన తండ్రి, మరణం అచ్చుల్లో ప్రభా నాయన తండ్రి, చెడు ఆలోచనలతో ప్రభా నాయన తండ్రి, జీవితం మీద విరక్తితో జీవిస్తున్నా ఎవరైతే ఉంటున్నారో ప్రభా, నీ శరణు కోరుతున్నారో, నాకు దారి ఏంది అనే ఆలోచనలో ఉన్నారో ప్రభా, నీ ప్రేమను వారిలో కనపరచండి. నీ రక్తమును వారిలో కుమ్మరించి, నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి, వారిలో నెమ్మది, శాంతి, సమాధానాలు అనుగ్రహించి నిత్య జీవం అనుగ్రహించమని, ఈ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనమని యేసయ్య నామమున ప్రార్థించడి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చేరి వచ్చిన నీ ప్రజలకును, మరి యొక్క గ్రామ నివాసులకును, మరి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్, ప్రియుడా ప్రేమించే ఈ జగతిన్, చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్, ప్రియుడా ప్రేమించే ఈ జగతిన్, సిలువలో ప్రాణము నర్పించే క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించే క్రీస్తు, యేసుని పంపే
పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాప